ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే సమయంలో వరుణుడి రాకతో రోడ్లపై ఇబ్బందులు తప్పడం లేదు. జింకానా గ్రౌండ్స్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు అయితే 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. కొద్దిసేపటి క్రితము భారీ వర్షం రావడంతో హైదరాబాద్ వాసులంతా కూడా కొంత ఉపశమనం పొందినట్లయితే కనబడుతుంది. కానీ మరొక చిక్కు అయితే వచ్చింది. ఏంటంటే అందరూ కార్యాలయాలు, ఆఫీసులు, విద్యా సంస్థలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ఇక్కడ భారీ ట్రాఫిక్ అయితే ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మనము జింకానా గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి అటు అమీర్పేట నుంచి కావచ్చు, బేగంపేట నుంచి కావచ్చు, ఈ రూట్ల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా భారీగా రద్దీగా ఉన్నాయి. సాధారణంగానే ఈ రూట్లో వచ్చేటువంటి వాహనాలు ఈ సమయంలో దాదాపు పావు గంట నుంచి 20 నిమిషాల వరకు ఈ రూట్లో ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల వరకు కూడా పడుతుందని ద్విచక్ర వాహనదారులు కావచ్చు, లేదంటే కార్లు, ఆటోలలో వచ్చేటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ సమయంలో క్యాబ్లు కూడా బుక్ అవ్వట్లేదు. రైడింగ్ ఓలా, ఊబర్ లాంటి రైడింగ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. చేసినా కూడా వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. మరొక పక్క భారీ వర్షం పడడంతో రోడ్ల మీద దాదాపు అడుగు వరకు నీళ్లు ఉండడం వల్ల కూడా ఈ వాహనాలు ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియక వాహనదారులు చాలా ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే సికింద్రాబాద్ జేబీఎస్కు వచ్చే వాళ్ళు కావచ్చు, జేబీఎస్ నుంచి వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడే ఈ ట్రాఫిక్లోనే చిక్కుకొని పోతున్నారు. ఇక్కడ నుంచి దగ్గరికే 1 కిలోమీటర్ దూరంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, జేబీఎస్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ సర్కిల్లోనే రద్దీగా మారిపోతుంది. దీంతోపాటు రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రయాణికులతో, వాహనదారులతో అయితే ఈ రోడ్డు అంతా కూడా రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి భారీ వర్షం దాదాపు 20 నిమిషాల వరకు కురియడంతో ఇక్కడ ట్రాఫిక్ రద్దీగా ఏర్పడింది. ఇదే సర్కిల్కు జింకానా గ్రౌండ్ ముందట పరేడ్ గ్రౌండ్లో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి సభలో పాల్గొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడికి సభకు వచ్చినటువంటి వారితో కూడా ఇక్కడ కొంత ట్రాఫిక్ రద్దీగా మారిపోయిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు వేరే ఆల్టర్నేట్ రూట్లు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించండి, ఆ రూట్లలో వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. సభకు వచ్చినటువంటి బస్సులను కూడా వేరే రూట్ ద్వారా పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఈ జేబీఎస్ రూట్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులతో కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రయాణికులు జేబీఎస్ రూట్లో వెళ్ళే వాళ్లకు కావచ్చు చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు బేగంపేట రూట్లో అయితే వచ్చే వాళ్ళు బేగంపేట, అమీర్పేట నుంచి అటు కూకట్పేట నుంచి కూడా అమీర్పేట రూట్లో, ఇటు బేగంపేట రూట్లో వచ్చే వాళ్ళంతా కూడా ఇది ప్రధాన సర్కిల్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అయితే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. కానీ అయితే ట్రాఫిక్ మాత్రం తగ్గట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, క్యాబ్లు కావచ్చు, బస్సులు కావచ్చు, బస్సుల్లో అయితే ప్రయాణికులు చాలా రద్దీగా వెళ్తున్నారు. ఎందుకనంటే బస్సు చాలా 10 నిమిషాల కోటి, పావు గంట కోటి రావడం వల్ల చాలా ఆలస్యంగా రావడం, ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల ఉన్న బస్సుల్లోనే సామర్థ్యానికి మించి కూడా ప్రయాణికులు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే ఒక్కసారిగా వర్షం వచ్చి వెలిసిపోవడంతో చాలామంది ఈ సమయంలో ఇళ్లకు వెళ్తున్నారు. ఎందుకంటే తమ కార్యాలయాలు పని ముగించుకొని, అదేవిధంగా విద్యాశాఖలో విద్యార్థులు కావచ్చు, విద్యా సంస్థలు ముగించుకొని వెళ్తున్న వాళ్ళు కావచ్చు, తమ కార్యకలాపాలు ముగించుకొని వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు కావచ్చు, పట్టణం నుంచి తిరిగి ఇండ్లకు చేరుకుంటున్నటువంటి సమయం కావడంతో ఇక్కడ రద్దీ నెలకొంటుంది. మొత్తానికైతే ఈ సర్కిల్లో అయితే భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొని ఉంది.